ఈ వీడియో బీఆర్ఎస్ పార్టీ లీడర్లకి నేను చేసే సవాల్ ఇది. వరంగల్ రండి, వరంగల్ రండి, వరంగల్ రండి, కేసీఆర్ మీటింగ్ అంటున్నారు. దేనికి రావాలి వరంగల్? 10 సంవత్సరాల్లో సన్న బియ్యం ఇస్తానన్నాడు, ఇయ్యలే. ఇంట్లో ఎంతమంది ఉంటే 10 మంది ఉంటే మనిషికి 6 కేజీ లెక్క 16 60 కేజీలు బియ్యం ఇస్తాడు, ఇయ్యలే. డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడు, ఇయ్యలే. ఇళ్ళ జాగ ఇస్తాడు, ఇయ్యలే. 3 ఎకరాల భూమి ఇస్తాడు, ఇయ్యలే. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నాడు, ఇయ్యలేదు. ఏమి ఇచ్చిండని రావాలి అసలు? దేనికి? రైతు బంధు అని ఒకటి పెట్టిండు. ఆ రైతు బంధు పెద్ద స్కామ్. రైతు అంటే 3 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు వ్యవసాయం చేసేవాడు రైతు. 20 ఎకరాలు ఉన్నోడికి, 30 ఎకరాలు ఉన్నోడికి, 50 ఎకరాలు ఉన్నోడికి ఈ రైతు సొమ్ము తీసాబోయే వాళ్ళకి ఇచ్చిండు, దళారులకి, డబ్బులు ఉన్నోడికి. వాళ్ళు తెంగారు. ఆ సొమ్ము కూడా మళ్ళీ ఈ రైతుతోనే కట్టించిండు. అది రైతులకు అర్థం కాదు. ఏం చేసిండని రావాలి? కేసీఆర్ వరంగల్ వచ్చులేదు, ఎక్కడికి వచ్చులేదు. అది మరి జాగ్రత్తగా ఉండేది. అసెంబ్లీలో వచ్చి మాట్లాడలేను నువ్వు. సంవత్సరంన్నర అవుతుంది ప్రజల గురించి అసెంబ్లీలో మాట్లాడింది నువ్వు. నీకు ఇష్టపూర్తికంగా రోడ్డు ఎక్కి మాట్లాడటానికి రమ్మంటున్నావా? 500 మనిషికి వస్తే విన్నావా? అది 10 సంవత్సరాలు దోచుకున్నది చాలు. ఇక్కడైనా మమ్మల్ని వదిలిపెట్టు, మా బతుకుని మేము బతుకుతాం. 10 సంవత్సరాలు ఏం మారలే. 10 సంవత్సరాలు మా ఊర్లో రోడ్డే లేదు, ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో. విన్నావా? నువ్వు చేసింది ఏమీ లేదు. కోట్లు తిన్నారు మీరు. ఆ డబ్బులతోటే మీటింగులు పెట్టేది. ఎన్ని సభలు పెట్టినావు నువ్వు? 10 సంవత్సరాలు ఎన్ని సభలు పెట్టినావు? ఏంది ఆ డబ్బులు? ఏంది ఏమనుకున్నట్టు? 6 నెలలకు ఒకటి, 3 నెలలకు ఒకటి, జనం మర్చిపోకుండా. నేను మాకు తెలియదు అనుకోండి ఇవన్నీ. అందుకే నిన్ను ఓడిచ్చారు. 3 నెలలకు ఒక సభ, 3 నెలలకు ఒక సభ, 3 నెలలకు ఒక సభ. ఇక పెడతానే ఉంటాయి ఇప్పటి నుంచి. ఇక నువ్వు ఇప్పుడు ఎలక్షన్ నీవు స్టార్ట్ చేసింది ఏంటంటే ఎలక్షన్ల ప్రచారం స్టార్ట్ చేసిన అప్పుడే. అది మీరు